అమ్మ ధరణి జాగ్రత్తమ్మా. అయ్యో వాడి జాగ్రత్త నాన్న, దగ్గరికి రావద్దమ్మా. బిడ్డ అమ్మ ధరణి. నాన్న నాన్న అమ్మ ధరణి, నీకేం కాలేదు కదా? ఈ దెబ్బేంటమ్మా, ఏమైంది? అబ్బా నాకేం కాలేదు నాన్న, నేను బానే ఉన్నాను. అసలు మీకేం జరిగింది? ఎవరు మిమ్మల్ని అలా కట్టేశారు? చెప్పు నాన్న. అమ్మా నువ్వైనా చెప్పు, అసలేం జరిగింది? ఏం చెప్పాలి? ఇదేమైనా మా మాట వింటుందా? ఇది అనుకున్నదే చేస్తుంది కదా. అలివేలు, ఇంకా నన్నెందుకు ఆపాలని చూస్తావయ్యా? జరిగింది చాలదా? అదృష్టం బాగుండి ఇది మనం బతికి బయటపడ్డాం, లేదంటే మనం ప్రాణాలతో ఉండేవాళ్ళమా? ఏంటమ్మా, నేనేం చేశానని అంత పెద్ద మాటలు అంటున్నావు? మాతో చెప్పకుండా తోలు బొమ్మలు ఆడించటానికి ఒప్పుకున్నావు. అది చాలు కదే మనం బతికుండగానే చావటానికి. అలివేలు, ఇప్పుడేం కాలేదు కదా, వదిలే. మీరు ఆగండి నాన్న, అమ్మని చెప్పనివ్వండి. చెప్పమ్మా, మనల్ని బతికించే తోలు బొమ్మలే మన ప్రాణాలు తీస్తున్నాయంటున్నావు అంటే ఏదో జరిగింది, అందుకే నువ్వు నన్ను ఆపటానికి ప్రయత్నించావని నాకిప్పుడు అర్థమవుతుంది. చెప్పమ్మా, అసలేం జరిగింది? ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఏం జరిగిందో తెలుసుకోకపోతే వచ్చే ప్రమాదాన్ని నేనైనా ఎలా ఎదుర్కోవాలి? అందుకే నిజం చెప్పండి. అమ్మా చెప్పమ్మా, అసలేం జరిగింది? ఆ రోజు నేను మీ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నువ్విక మీద తోలు బొమ్మలు ఆడించకూడదు. ఈ ఊర్లోనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆడించకూడదు, లేదంటే అందరినీ పైకి పంపిస్తా. అందుకే తల్లి, అప్పట్నుంచి నీ దగ్గర ఈ తోలుబొమ్మల ప్రస్తావన తీసుకురాలేదు. నీకు నిజం చెప్తే నువ్వు ఎక్కడ దీని గురించి ఆలోచించి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావా అని నేను చెప్పనివ్వలేదమ్మా. మిమ్మల్ని బెదిరించినట్టే నన్ను కూడా కొంతమంది అడ్డుపడి బెదిరించారు. సమయానికి రాయుడు గారు వచ్చి కాపాడారు. అయితే వాళ్ళే అయి ఉంటారమ్మా, ఆ వెధవలేనమ్మా. నీ గురించి తెలిసి ఇంటికొచ్చి ఇదంతా చేశారు. మేము అడ్డుపడినా కనికరం లేకుండా కట్టిపాడేశారు. అమ్మా ధరణి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, కానీ మనం తోలు బొమ్మలు ఆడించుకుంటే వాళ్ళకెందుకంత కోపం? దానివల్ల మనం ఎవరి కడుపు కొట్టడం లేదు, ఎవరి ఆస్తులు కొల్లగొట్టడమూ లేదు కదా. మరి ఎందుకు పని కట్టుకొని ఇంత పగని సాధిస్తున్నారు? అమ్మా ధరణి, అవన్నీ మనకెందుకు తల్లి? ఇక మనం ఏ తోలుబొమ్మలాట ఆడించొద్దు. నాకు మీరు బాగుండడమే కావాలి. జరిగింది చాలు, ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. అవసరమైతే ఏ కూలోనాలో చేసుకుందాం, కలో గంజో తాగుదాం, అంతే తప్ప ఈ తోలు బొమ్మలాట మాత్రం వద్దమ్మా. అది కాదమ్మా నేను చెప్పి. నీకు దండం పెడతానమ్మా, చెప్పేది విను. లేదు, ప్రాణం లేని బొమ్మల కోసం
మీ నాన్న ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటే అలాగే చేసుకో. అమ్మా, మరి లేకపోతే ఏంటి? ఎంత చెప్పినా నువ్వింకా వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వదిలేయమన్నాను కదా, వదిలేయ్. నువ్వు రావే. అప్పుడు తోలు బొమ్మలు ఆడిస్తుంటే నాన్ననెవరో కాల్చారు. మా ప్రాణాలు తీసేంత ద్వేషం ఎవరికుంది? అసలు ఎవరు వాళ్ళు? వాళ్ళకేం కావాలి? వాళ్ళ కోపం తోలు బొమ్మలపైన లేక తోలు బొమ్మలు ఆడించి మా పైన ఏమై ఉంటుంది? తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అయ్యో, ఏం చేస్తున్నారే? అరే ఆగమని చెప్తుంటే ఆగు ఆగు, ఏమైంది? వదలు. సంజన! సంజన, ఏంటమ్మా, ఎందుకు ఈ ఆవేశం? అంతా నీ వల్లే. నా వల్ల? నేనేం చేశానమ్మా? తోలు బొమ్మలాడి దాన్ని తీసుకొచ్చి మా స్థాయిని దిగజార్చా. అది చాలదా మావయ్య? అసలు ఓటమంటే తెలియని మాకు ఫస్ట్ టైం దాని చేతిలో ఓడిపోయాం. అందరి ముందు మా పరువు పోయింది. ఇదంతా నీ వల్లే కదా. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. ఏ ముసలే, మధ్యలో నువ్వు రాకు. సంజన, పెద్దవాళ్లతో ఇలాగైనా మాట్లాడేది? ఏ నేనన్న మాటకే నీకంత కోపం వస్తే నువ్వు చేసిన పనికి నాకు ఇంకెంత కోపం రావాలి? అసలు అసలు అదెవరు? కనీసం మన పక్కన కూర్చునే అర్హత అయినా తనకుందా? మన ముందు చేతులు కట్టుకుని తల దించుకుని నిలబడాల్సిన దాన్ని అందరూ పొగుడుతూ ఉంటే, చప్పట్లు కొడుతూ ఉంటే తల తీసేసినట్టు అయ్యింది. మీ మాటల్ని బట్టి చూస్తే మీకిష్టం లేని మనిషిని రాయుడు సపోర్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అంతేనా? అంతే. అదే నేను తట్టుకోలేకపోతున్నా. ఇందులో మీరంతగా ఫీల్ అవడానికి ఏముందమ్మా? ఆ అమ్మాయిది మన స్థాయి కాకపోయినా చాలా మంచిది. ఆపదలో ఉన్నందుకే తనని కాపాడి తీసుకొచ్చానని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మరెందుకు తనపై మీకెందుకంత కోపం? కోపం కాదు, అదంటే అసహ్యం.